హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. ఈరోజు వీడియోలో లిప్ బామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బిఫోర్ వీడియోస్లోనైతే నేను లిప్ బామ్ని హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్నానంటే అది ఎలా తయారు చేస్తారనేది వీడియో అయితే చేయమని అయితే మన సబ్స్క్రైబర్ అయితే రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఆ వీడియోని అయితే ఈరోజు చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా హోమ్ మేడ్గా ఇంట్లోనే లిప్ బామ్ని ఎలా తయారు చేసుకోవాలైతే ఈరోజు వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు లిప్ బామ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీని అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఈ వ్యాజ్లిన్ అనేది మనకి లిప్ బామ్లో మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ని తీసుకొని మనం తీసుకున్న వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీని మొత్తం కూడా ఈ యొక్క బౌల్లోకి అయితే వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ అయితే లిప్ బామ్ కావాలో దాన్ని బట్టి వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కలర్ కోసం లిప్స్టిక్ని కూడా వేసుకోవాలి. మీకు లైట్గా కలర్ ఉంటే సరిపోతుంది అనుకుంటే లైట్గా వేసుకోండి. నాకు కొంచెం డార్క్గా కావాలి కాబట్టి నేను డార్క్గా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. అంటే నేను ఇంకా లిప్స్టిక్ని ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క లిప్ బామ్తోనే మంచి కలర్ వచ్చే విధంగా నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లోని ఇలా వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ యొక్క వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బౌల్ని ఇలాగా డబల్ బాయిలింగ్ మెథడ్లోనైతే మనం మెల్ట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా మెల్ట్ అయినంత వరకు కూడా ఈ హీట్లోనైతే ఉంచుకోవాలి. మనం డైరెక్ట్గా స్టవ్ పైన అయితే పెట్టుకోకూడదు, దానివల్ల దీంట్లో ఉండే పవర్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గిన్నె అనేది మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాగ డబల్ బాయిలింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఇదంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యి వాటర్ లిక్విడ్ టైప్లో వస్తుంది. ఇలా మనకి అంతా లిక్విడ్లా ఫామ్ అయిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ అయితే చల్లారనివ్వాలి. మనకి చల్లారనిచ్చుకుంటే మనకి లిప్ బామ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకి లిప్ బామ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దాన్ని మనం ఒక వ్యాజ్లిన్ డబ్బాలోకి కానీ లేదంటే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి తీసుకొని ఇలాగ స్టోర్ చేసుకొని మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో ఈజీగా లిప్ బామ్ని ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి కలర్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనం ఏ కలర్ లిప్స్టిక్ అయితే తీసుకుంటామో ఆ కలర్ లిప్స్టిక్ అనేది మనకి మంచి కలర్తో ఉంటుంది. జస్ట్ మాయిశ్చరైజర్గా కూడా యూజ్ అవుతుంది. మన లిప్స్ అనేవి కూడా మంచి కలర్గా అయితే ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.